ప్రారంభించుకున్నాం. ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. తండ్రి అయిన దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఈరోజు మనము మరి అంశమును నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం నేర్చుకునేటటువంటి అంశం ఏంటంటే, కత్తి పట్టుకునేవాడు కత్తితోనే నశిస్తాడు అని ముందుగానే తెలిసిన యేసుక్రీస్తు తమ బట్టలను అమ్మి కత్తి కొనుక్కోమని తన శిష్యులకు ఎందుకు చెప్పాడు? ప్రియులారా, ఇది 2వ భాగము. ఈ భాగమును మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, వాక్య భాగమును చదువుకుందాం. లూకాసు వార్త 22వ అధ్యాయము 35, 36 వచనాలలో మనం పరిశీలన చేసుకుంటే, మరియు ఆయన పంచెయు జాలెయు లేకుండా నేను మిమ్మల్ని పంపినప్పుడు మీకు ఏమైనా తక్కువయ్యనా అని అడిగినప్పుడు వారు ఏమీ తక్కువ కాలేదనేది. అందుకు ఆయన కత్తి లేనివాడు తన బట్టలను నమ్మి కత్తి కొనుక్కొనవలెను అని చెప్పాను. అలాగే మరొక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. లూకాసు వార్త 22వ అధ్యాయము 37, 38 వచనాలు చూస్తే, అప్పుడు శిష్యులు యేసుతో, వారు ప్రభువా, ఇదిగో ఇక్కడ 2 కత్తులున్నవనగా చాలునని ఆయన వారితో చెప్పాను. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి ఈ 2 సందర్భాలలో మనం పరిశీలన చేసుకుంటే, ఈ 2 మాటలు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి ఈ 2 మాటలు చెప్పినటువంటి కొద్ది కాలంలోనే మరి ఒక మాట కూడా చెప్పి ఉన్నారు. మరి ఒక సందర్భంలో మరి ఈ మాటలకు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో ఈ మాటలకు భిన్నముగా మరి ఒక మాట చెప్పినట్లుగా లేఖనాలలో వ్రాయబడి ఉన్నది. ఆ మాట మనం పరిచయం చేద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 51, 52 వచనాలలో, ఇదిగో యేసుతో కూడా ఉన్నవారిలో ఒకడు చెయ్యి చాపి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికెను. యేసు, నీ కత్తి నీ వరలో పెట్టుము, కత్తి పట్టుకుని వారందరూ కత్తితోనే నశించురు అని యేసుక్రీస్తు తన శిష్యులతో చెప్పాను. ప్రియులారా, ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే యేసుక్రీస్తు తన శిష్యులతో ఈ 2 చోట్ల చెప్పిన మాటలు ఒక దానికి ఒకటి విభేదించినట్లుగా మనకి కనబడుచున్నది. ప్రియులారా, ఆలోచించండి. ప్రియులారా, ఒక విషయం గమనించండి. సంఘపరంగా కానీ సంస్థ పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ ఎవరిని దూషించాలని, నిందించాలని, ఎవరిని అవమానపరచాలని ఈ అంశాన్ని నేను మీ ముందుకు తీసుకురావటం లేదు. బైబిల్ గ్రంథంలో ఏదైతే చెబుతుందో దానిని మీకు తెలియజేయడానికి, దానిలో ఏమున్నదో అది మీకు చెప్పటానికే మేము ముందుకు వచ్చి ఉన్నాం. కాబట్టి ప్రియులారా, అర్థం చేసుకోనండి, గ్రహించండి, సత్యానికి లోబడడానికి ప్రయత్నం చేయండి. నేను ఎవరిని తక్కువ చేస్తే మాట్లాడటం లేదు. మీరందరూ కూడా నాకంటే జ్ఞానవంతులు, విద్యావంతులు. అయితే ప్రియులారా, చదవబడినటువంటి ఈ యొక్క లేఖన భాగంలో మనం పరిశీలన చేసుకుంటే, యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి మాటలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి ఒకదానికి ఒకటి విభేదించినట్లుగా మనకి కనబడుచున్నవి. ఎందుకు విభేదించినట్లుగా కనబడుచున్నవి ఒకసారి మనం పరిశీలన చేయాలి. ఒక్కసారి ఎవరికి వారు మరి దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ విధంగా మాట్లాడవలసి వచ్చింది అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ప్రియులారా, లేఖనములు ఏ విధంగా కలిగాయి అని మనం ప్రశ్నించుకుంటే, ప్రియులారా, మరి పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 20, 21 వచనం పరిశీలన చేస్తే, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఎలాగా ప్రవచనం ఎప్పుడును మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరే. ప్రియులారా, దేవుని వాక్యము దేవుని మూలముగా పలకబడింది. దేవుని వాక్యము దేవుని మూలముగా పలకబడినటువంటి ఈ వాక్యము, ఈ లేఖనములు ఒక వచనము మరొక వచనమును విభేదించినట్లుగా ఎందుకు అగుపడుచున్నది? ప్రియులారా, లేఖనములు మనుషుల ఇచ్చను బట్టి కలిగినవి కావు, మనుషులకు ఆలోచన విధానాన్ని బట్టి కలిగినవి కావు, మనుషులకు ఊహల్లో నుంచి వచ్చినవి కావు, మనుషుల పరిశుద్ధాత్మ వలన
ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి. దేవుని మూలముగా పలికినటువంటి ఈ మాటలు ఒకదానికి ఒకటి విభేదించినట్లుగా ఎందుకు కనబడుచున్నది? లేఖనములు మనుష్యుని ఇచ్చను బట్టి కలిగినవి కావు, లేఖనములు పరిశుద్ధాత్మను మూలముగా కలిగినవే. ప్రియులారా, అయితే మనం పరిశీలన చేసుకున్నట్లయితే మరి ఇక్కడ మరి తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో ఒక మాట ఉంటది. 3వ అధ్యాయం 16-17 వచనాల్లో మనం చూస్తే, ప్రియులారా, మరి దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ప్రియులారా, ఇక్కడ ఈ వచనములు కూడా మనం పరిశీలన చేసుకుంటే దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము అని లేఖనాలలో చాలా స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, ఇప్పుడు మనం ఒక ప్రశ్న వేసుకుందాం. ఏంటంటే, మరి లేఖనము మరి దేవుని మూలముగా పలకబడింది అని చెప్పేసి వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడి వ్రాయబడిన లేఖనములు అవునని చెప్పి కాదన్నట్లుగా ఎందుకు వ్రాయబడి ఉన్నవి? దేవుడు అబద్ధికుడా? సరే, పరిశీలన చేసుకుందాం. ప్రియులారా, ఈ లేఖనములు మరి దైవావేశము వలన కలిగినవి అని చెప్పేసి చాలా స్పష్టంగా లేఖనాలలో వ్రాయబడి ఉన్నది. అయితే ప్రియులారా, మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడి వ్రాయబడినటువంటి లేఖనములు అవునని చెప్పి కాదన్నట్లుగా ఎందుకు వ్రాయబడి ఉన్నవి? దేవుడు అబద్ధికుడా? లేక యేసుక్రీస్తు అవునని చెప్పి కాదని వాడై ఉన్నాడా? లేక అపోస్తులు ప్రకటించినటువంటి బోధ అవునని చెప్పి కాదన్నట్లుగా ఉన్నదా? ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలంటే అవసరం ఉంది. ప్రియులారా, లేఖనములు సత్యమైనవి, దేవుడు సత్యవంతుడు. అలా యేసుక్రీస్తు బోధ కూడా అవునని చెప్పి కాదన్నట్లుగా లేదు. అదే విధముగా అపోస్తుల బోధ కూడా అవునని చెప్పి కాదన్నట్లుగా లేదు. లేఖనములు సత్యమైనవే. ప్రియులారా, ఈ యొక్క మరి సత్యమును మనము ఒక్కసారి పరిశీలన చేసుకున్నట్లయితే, మరి యేసుక్రీస్తు తాను చేస్తున్న బోధలో మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లుగా ఉండవాలని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారు చాలా స్పష్టంగా తెలియజేశారు. ఈ మాటలు మత్తయి సువార్త 5:37 వచనంలో మనం చూడగలుగుతాం. ప్రియులారా, అయితే ప్రియులారా, మరి అదే విధముగా మనం పరిశీలన చేసుకున్నట్లయితే, మరి దేవుడు సత్యవంతుడని, యేసుక్రీస్తు సత్యవంతుడని లేఖనములు మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. మరి పరిశుద్ధాత్మని బోధలో నుండి మనం మరికొన్ని విషయాలు మనం పరిశీలన చేసుకుంటే, పరిశుద్ధాత్మని బోధ కూడా మీరు అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవాలని చెప్పేసి పరిశుద్ధాత్మని బోధలో కూడా వ్రాయబడి ఉన్నది. ఈ మాటలు ఎక్కడ ఉన్నాయంటే యాకోబు పత్రిక 5:12 వచనంలో మనం పరిశీలన చేసుకుంటే, నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశము తోడని గాని, భూమి తోడని గాని, మరి దేని తోడని గాని ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకుండానట్లు అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను అని లేఖనాలలో చాలా స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, మరి దేవుడు నమ్మదగిన వాడు కనుక మేము మీకు చెప్పిన వాక్యం అవునని చెప్పి కాదన్నట్లుగా ఉండలేదు. మా చేతను అనగా సిల్వాను చేతను, తిమోతి చేతను మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదని వాడే ఉండలేదు. ప్రియులారా, మరి ఇన్ని విషయాలు ఎంత స్పష్టంగా వ్రాయబడి ఉంటుండగా, మరి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి ఈ 2 మాటలలో మరి ఒక వచనము మరి ఒక వచనమును ఎందుకు విభేదించినట్లుగా కనబడుచున్నది? ఎందుకు విభేదించినట్లుగా కనబడుతున్నదో ఎప్పుడైనా మనం పరిశీలన చేశామా? లేదా ఎప్పుడైనా మనం ఆలోచించామా? మరి దేవుడు సత్యవంతుడు అని లేఖనం సెలవుస్తుంది. యేసుక్రీస్తు అవునని చెప్పి కాదని వాడే కాదు అని చెప్పేసి లేఖనం చెప్తుంది. అలాగే పరిశుద్ధాత్మని బోధలో అపోస్తులు సంఘములకు ప్రకటించినటువంటి బోధలో మరి వారు అవునని చెప్పి కాదన్నట్లుగా లేదు అని చెప్పేసి లేఖనము ఇంత స్పష్టంగా తెలియజేస్తుంది. లేఖనములు మరి దైవావేశము వలన కలిగినటువంటి లేఖనములు, మరి దైవావేశము వలన కలిగినటువంటి ఈ లేఖనములలో ఒక వచనము మరొక వచనమును విభేదించినట్లుగా ఎందుకు కనబడుచున్నది? ఎప్పుడైనా పరిశీలన చేశారా? ఎప్పుడైనా ఆలోచించారా? ఒక్కసారి ఎవరికి వారు పరిశీలన చేస్తున్నారు. ప్రియరా, ఈ వచనములు మనకు అర్థం కావాలంటే ఒక వచనము మరొక వచనములు విభేదించినట్లుగా ఎందుకు ఉన్నదో మనకు అర్థం కావాలంటే బైబిల్ గ్రంథం చదివే విధానము మనకు తెలియాలి. చాలా స్పష్టంగా బైబిల్ గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. బైబిల్ గ్రంథం చదివేటటువంటి విధానము ఈరోజు ఎంత మందికి తెలుసు,
ఎంతమంది బైబిల్ గ్రంథాన్ని చదవగలుగుతున్నారు? దాంతే మీలో చాలా మంది అనుకోవచ్చు, ఏంటి బైబిల్ గ్రంథం మాకు చదవడం రాదా, మేము బోధకులము కదా, మేము విశ్వాసులము కదా, మేము ఎన్నాళ్ళ నుంచో మరి విద్యావ్యాప్తులము, మేము గొప్పవారము కదా, మరి బైబిల్ గ్రంథం చదివే విధానం మాకు తెలియదా అని మీరు అనుకోవచ్చు. ప్రియులారా, ఆలోచించండి. మీకు తెలియదని నేను చెప్పట్లేదు. బైబిల్ గ్రంథంలో ఏమున్నదో దానిని మాత్రమే మీ ముందుకు తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. కాబట్టి ప్రియులారా, ఆలోచించండి, వినండి, గ్రహించండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ మనసులలో ఏమున్నదో, మీ హృదయంలో ఏమున్నదో దానిని తీసి ప్రక్కన పెట్టండి కొద్దిసేపు. మీ హృదయ ఆలోచనలను, మీ మనుష్య తలంపులను, మనుష్య ఉద్దేశాలను తీసి ప్రక్కన పెట్టండి. దేవుని వాక్యమునకు మీ హృదయంలో స్థానం ఇవ్వండి. దేవుని వాక్యమును వినుటకు మీ హృదయంలోని మీరు తెలవండి. దేవుని వాక్యాన్ని అంగీకరించే మనస్సు మీకు అనుగ్రహించమని మీరు ప్రార్థనాపూర్వకంగా దేవుని వేడుకొనండి. ప్రియులారా, బైబిల్ గ్రంథం చదివే విధానం ఎలాగో నేను మీకు తెలియజేస్తాను. ప్రియులారా, వ్రాయబడిన వచనములోని సంగతులు ఎవరు చెప్పారు? వ్రాయబడిన వచనములోని సంగతులు ఎవరితో చెప్పబడిన సంగతులు? ప్రియులారా, ఆలోచించండి. వ్రాయబడిన వచనములోని సంగతులు ఎవరు చెప్పారు? వ్రాయబడిన వచనములోని సంగతులు ఎవరితో చెప్పబడిన సంగతులు? వ్రాయబడిన వచనములోని సంగతులు ఏ కాలంలో చెప్పబడిన సంగతులు? వ్రాయబడిన వచనములోని సంగతులు ఏ సందర్భంలో చెప్పబడినటువంటి సంగతులు? వ్రాయబడిన వచనములోని సంగతులు ఎవరు అనుసరించడానికి చెప్పబడినవి? వ్రాయబడిన వచనములోని సంగతులు ప్రవచనములా? వ్రాయబడిన వచనములోని సంగతులు ప్రవచనమైతే ఆ ప్రవచనము ఎవరిని గూర్చి వ్రాయబడింది? వ్రాయబడిన వచనములోని సంగతులు ప్రవచనమైతే ఆ ప్రవచనము నెరవేరినదా, నెరవేరలేదా? వ్రాయబడిన వచనములోని సంగతులు ప్రవచనమైతే ఆ ప్రవచనము ఎప్పుడు నెరవేరినది, ఎవరిలో నెరవేరినది? వ్రాయబడిన వచనములోని సంగతులు ప్రవచనమైతే ఆ ప్రవచనము నెరవేరకపోతే ఎప్పుడు నెరవేరును, ఎవరిలో నెరవేరును? వ్రాయబడిన వచనములోని సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడినవా లేదా? వ్రాయబడిన వచనములోని సంగతులు అలంకార రూపముగా చెప్పబడి ఉన్నవా? వ్రాయబడిన వచనములోని సంగతులు రూపక అలంకారముగా చెప్పబడి ఉన్నవా? వ్రాయబడిన వచనములోని సంగతులు ఉపమాన రీతిగా చెప్పబడి ఉన్నవా? వ్రాయబడిన వచనములోని సంగతులు ఉన్నవి ఉన్నట్టుగా వ్రాయబడి ఉన్నవా? వ్రాయబడిన వచనములోని సంగతులు పర్యాయ పదములుగా వ్రాయబడిన వచనమా? వ్రాయబడిన వచనములోని సంగతులు ఎవరైనా ఒక వ్యక్తి కలిగి ఉన్న గుణ లక్షణములు, బలము, అధికారము, జ్ఞానమును తెలియపరచటానికి సింబాలిక్ భాషలో లేక సాంకేతిక భాషలో వ్రాయబడిందా? వ్రాయబడిన వచనములోని సంగతులు కొన్ని ప్రదేశములు, పట్టణములు, స్థలములు కలిగి ఉన్నటువంటి స్థితిని తెలియపరచటానికి సింబాలిక్ భాష లేక సాంకేతిక భాషలో వ్రాయబడిందా అనే సంగతులను మనం పరిశీలన చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ప్రియులారా, ఈ సంగతులను మనం పరిశీలన చేయకపోతే, ఈ సంగతులు మనకు తెలియకపోతే, బైబిల్ గ్రంథం చదివే విధానము ఎలాగో మనకి తెలియకపోతే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాటలు మనకు అర్థము కావు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటలు మనకి అర్థము కావని చెప్పేసి లేఖనములు చాలా స్పష్టముగా తెలియజేస్తా ఉన్నది. ప్రియులారా, అందుకనే లేఖనములు మరి ఏం చెప్తున్నాయంటే, మరి ప్రియులారా, మరి యేసుక్రీస్తు ప్రభువారు జీవించిన కాలంలో ఆయన ఒక మాట అంటాడు. యోహాను సువార్త 3:12 ఒక మాట ఉంటుంది. యేసు భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మనప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎడల ఎలాగు నమ్ముదురు? ప్రియులారా, ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభువారు జీవించిన కాలంలో ఆయన చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. యోహాను సువార్త 16:12 చెప్పబడిన క్షమించండి, యోహాను సువార్త 3:12 వ్రాయబడిన మాట ఏంటంటే, యేసు భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎడల ఎలాగు నమ్ముదురు? భూ సంబంధమైన విషయాలే మీరు నమ్మకం లేనప్పుడు పరలోక సంబంధమైన విషయాలు మీరు ఎలా అర్థం చేసుకుంటారు? బైబిల్ గ్రంథం చదివే విధానం నీకు తెలియకపోతే నీవెలా దేవుని వాక్యం అర్థం చేసుకుంటావు? అందుకనే మరి లేఖనం సెలవిస్తున్నది కదా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:13 ఉంటది.
మనుష్య జ్ఞానం నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నామని చెప్పేసి అపోస్తలులు ప్రకటించుచున్నారు. ప్రియులారా, యేసు క్రీస్తు చెప్పిన బోధ ఆత్మ సంబంధమైనదని మనకు అర్థం అవుతున్నదా? ఇది మనం పరిశీలన చేసుకోవాలి. యేసు క్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి బోధ ఏదైతే ఉన్నదో అది ఆత్మ సంబంధమైనదని మనకు అర్థం అవుతున్నదా? అర్థము కాలేదా? కనుక ఆత్మ సంబంధమైనటువంటి సంగతులతోనే మనం సరి చూడాలని చెప్పేసి లేఖనం చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది. ఇలా ఒక్క అర్థం చేసుకున్నది. మనం ఇన్ని విషయాలు మనం చెప్పుకున్నాం కదా, దాదాపు 18 పాయింట్లు మనం చెప్పుకున్నాం. ఈ పాయింట్లలో ఉన్నటువంటి సంగతులను మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రియులారా, ఇంకా మనం పరిశీలన చేసుకున్నట్లయితే మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి తన శిష్యులతో కత్తులు కొనుక్కోమని ఏ కాలంలో చెప్పాడు, ఎందుకు చెప్పాడు, మరలా నీ కత్తిని వరలో పెట్టుము, కత్తి పట్టుకుని వాడు కత్తి చేతనే నశిస్తాడని చెప్పేసి మరి ఏ కాలంలో చెప్పాడు, ఎందుకు చెప్పాడు? ఈ 2 సంగతులు చెప్పిన కాలానికి మధ్యలో క్రీస్తును గూర్చినటువంటి వ్రాయబడిన ప్రవచనము ఏదైనా నెరవేరినదా? తన్ను గూర్చినటువంటి ప్రవచనము నెరవేరుటకే యేసుక్రీస్తు తన శిష్యులను కత్తులు కొనుక్కోమని చెప్పాడు. ఈ సంగతులు మనం పరిశీలన చేయాలి. ప్రియులారా, ఈ లేఖనాలు మరి దైవావేశం వలన కలిగినటువంటి లేఖనములు, దేవుని ఆత్మ మూలమైనటువంటి ఈ సంగతులను మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనుష్య జ్ఞానముతో ఆత్మ సంబంధమైనటువంటి సంగతులను మనం ఆలోచించకూడదు. దేవుని జ్ఞానముతో మనం సంగతులను ఆత్మ సంబంధమైనటువంటి సంగతులతోనే మనం సరిపోల్చాలి. కత్తి అనేసరికి భౌతికంగా ఈ లోక సంబంధంగా మనం వాడకూడదు. కత్తి అనేది జ్ఞానమని, కత్తి అనేది వాక్యమని మనం చాలా మంది పోలుస్తూ ఉన్నారు. ప్రియుల, ఒక్కసారి మీరు పరిశీలన చేసుకునండి. దేవుని వాక్యము అది ఆత్మ సంబంధమైనటువంటి సంగతులు. అవి ఆత్మ సంబంధమైన సంగతులుగానే మనం చూడాలి. ఈ ఆత్మ సంబంధమైనటువంటి సంగతులను తీసుకుని వచ్చి ప్రకృతి సంబంధమైన, భూ సంబంధమైనటువంటి వాటికి ముడిపెట్టి మనము వర్ణించకూడదు, దాన్ని చెప్పకూడదు. మనుష్య జ్ఞానం నేర్పు మాటలతో కాక అని పౌలు అంటున్నాడు. మనుష్య జ్ఞానము దేవుని దృష్టిలో వెర్రితనము ఉన్నది. మనము ఎంత గొప్పవారమైనా, ఎంత విద్యావేత్తలమైనా, ఎంత ఉన్నతమైనటువంటి చదువులు చదువుకున్నా, ఎన్ని పిహెచ్డీలు చేసినా దేవుని వాక్యం దగ్గర మనము పసిపిల్లలమై ఉన్నాం, నేర్చుకుని వారమై ఉన్నాం. దేవుని సన్నిధిలో మనం మోకరిల్లి దేవుని వాక్యమును నేర్చుకుని వారమై ఉన్నాం. మన జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేశాడు. ఈ జ్ఞానము ఈ లోకం వరకే పరిమితమైనది. మనము బ్రతికి ఉన్నంత వరకే పరిమితమైనది. ఈ లోకాన్ని విడిచిపెడితే ఈ జ్ఞానము, ఈ ఐశ్వర్యము, ఈ సంపద, నీవు చదువుకున్నటువంటి ఈ యొక్క పిహెచ్డి డిగ్రీస్ ఏవైతున్నాయో ఇవేవి కూడా నిన్ను పరలోకానికి చేర్చలేవు. ప్రియ సహోదరుడు ఆలోచించండి. ఆత్మ సంబంధమైనటువంటి సంగతులతోనే మనము సరి చూడవలసినటువంటి అవసరం ఉన్నది. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు మరి తన శిష్యులను కత్తులు ఎందుకు కొనుక్కోమన్నాడు అని మనకు తెలియాలి. ఎందుకు కొనుక్కోమన్నాడంటే తన్ను గూర్చి యెషయా ప్రవక్త ప్రవచించినటువంటి ప్రవచనము నెరవేరవలసి ఉన్నది. యేసుక్రీస్తు గురించి యెషయా ప్రవక్త ఒక ప్రవచనాన్ని ప్రవచించాడు. ఆ ప్రవచనము నెరవేరవలసి ఉన్నది. అది నెరవేర్చబడలేదు. ఆ ప్రవచనము నెరవేర్చబడవలసినది. ఆ ప్రవచన నెరవేర్పుగా ఆయన యేసుక్రీస్తు ప్రభువారు అతిక్రమము చేయబడిన వారిలో ఒకడిగా ఎంచబడాలి. అలా ఎంచబడితేనే ఆ ప్రవచనము నెరవేర్చబడుతుంది. ఉదాహరణకు నేను 2 మాటలు మీకు చూపించి నేను ముందుకు వెళ్తానండి. ప్రవచనాల గురించి, ప్రవచన నెరవేర్పు గురించి నేను 2 విషయాలు మీకు చెప్తాను. యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట ఉంటుంది. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టును అని వ్రాయబడి ఉన్నది. ఈ ప్రవచనము నెరవేర్పు కన్య మరియలో నెరవేరింది. అవునా కాదా?
ఒకసారి ఆలోచించండి. యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14 వచనంలో మనం పరిశీలన చేసుకుంటే, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టును అని వ్రాయబడి ఉంది. ఈ ప్రవచన నెరవేర్పు కన్య మరియ నెరవేరిపోయింది. ఇంకా మనం చూస్తే లూకా సువార్త 1వ అధ్యాయం 27వ వచనంలో మనం చూస్తే, దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు గాబ్రియేలును దేవదూత దేవుని చేత పంపబడెను. అదే లూకా సువార్త 1వ అధ్యాయం 31వ వచనాన్ని మనం పరిశీలన చేసుకుంటే, ఆ దూత మరియతో, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. అందుకు 34వ వచనం, అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దానినే ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, 37వ వచనం, దేవుడు చెప్పిన ఏ మాటయు నిరర్ధకము కాలేదని ఆమెతో చెప్పెను. లూకా సువార్త 2వ అధ్యాయం 6-7 వచనాలు మనం పరిశీలన చేసుకుంటే, వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండిన కనుక తన తొలిసూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల చుట్టూలో పరుండబెట్టను. ప్రియులారా, యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14 వచనంలో యెషయా ప్రవచించినటువంటి ప్రవచన నెరవేర్పు జరిగిపోయినదని అని పై వచనాలు మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది. అలాగే ఆ ప్రవచనము నెరవేరిపోయిన ఈ దినాల్లో ఎవరైనా యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14 వచనం చదివి కన్యక గర్భములో క్రీస్తు పుడతాడని వ్రాయబడి ఉంది కనుక నేను కన్యకగానే ఉంటాను అని మీలో ఎవరైనా గాని మరి అనుకుంటే గనక, నేను కన్యకగానే ఉంటానని మీలో ఏ కన్యకైనా అన్నది అనుకోండి, మీతో ఏ కన్యకైనా, మరి ఆ కన్యకను గురించి మీరేమనుకుంటారు? ఆమె దైవ జ్ఞానము కలిగిన మాటలు పలికింది అనుకుంటారా, లేక ఆమె మతి భ్రమించినటువంటి మాటలు పలుకుతున్నదని అనుకుంటారా? ప్రియులారా, ఆలోచించేది, ప్రవచనము అది నెరవేర్చబడిందా, నెరవేర్చబడలేదా? ప్రవచనం అయితే ఎప్పుడు నెరవేర్చబడుతుంది, ఎవరిలో నెరవేర్చబడుతుంది, ఆ ప్రవచనము ఎవరి గురించి వ్రాయబడి ఉన్నది అనే విషయాలు మనకి అర్థం కావాలి. అవి అర్థం కావాలంటే బైబిల్ గ్రంథం చదివే విధానం ఎలాగో మనకి తెలియాలి. ప్రియులారా, బైబిల్ గ్రంథం చదివే విధానము మనకు తెలియకపోతే బైబిల్ గ్రంథాన్ని మనం అర్థం చేసుకోలేము. బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన ప్రతి లేఖనము కూడా అది దైవావేశము వలన కలిగినది. మనుష్యులు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి. దేవుని మూలముగా పలికినటువంటి ఈ మాటలు మనం అర్థం చేసుకోవాలి. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు కదా, నేను భూ సంబంధమైనటువంటి విషయాలు నేను మీతో మాట్లాడినప్పుడు, మీకు చెప్పినప్పుడు వాటిని అర్థం చేసుకోవడే మనస్సు మీకు లేనప్పుడు పరలోక సంబంధమైన విషయాలు మీకు ఎలాగో అర్థమవుతాయి, ఆత్మ సంబంధమైన విషయాలు మీకు ఎలాగ అర్థమవుతాయి. ఈ భూ సంబంధమైన విషయాలే మీకు అర్థం కాకపోతే పరలోక సంబంధమైన విషయాలు మీకు ఏం అర్థమవుతాయి? కాబట్టి నేను చెప్పవలసినవి ఇంకా అనేకమైన ఉన్నాయి, కానీ అవి నేను చెప్పను. ఇప్పుడు మీరు అర్థం చేసుకోలేరు. సత్య స్వరూపమైన ఆత్మ మీ యొద్దకు వచ్చినప్పుడు అతను మీకు తెలియజేస్తారని చెప్పేసి లేఖనాలలో చాలా స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. కాబట్టి ప్రియులారు, ఒకసారి ఆలోచించండి, ఈ ప్రవచనం నెరవేర్చబడలేదు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనంలో చెప్పబడినటువంటి ఆ ప్రవచనం ఏంటంటే, ఏలైనగా మరణము నొందినట్లు తన ప్రాణమును ధారపోసెను, అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపములను భరించును, తిరుగుబాటు చేయువాడని కూర్చుని విజ్ఞాపన చేయును. ప్రియులారా, ఈ ప్రవచనము యేసుక్రీస్తు నందు నెరవేర్చబడాలంటే యేసుక్రీస్తు అతిక్రమము చేయువారిలో ఒకటిగా ఎంచబడాలి. యేసు అతిక్రమము చేయువారిలో ఒకటిగా ఎంచబడాలంటే తన శిష్యులు అక్రమకారులు ఉపయోగించేటటువంటి మారణాయుధాలను ఉపయోగించినటువంటి ఆయుధాలతో వారు అతిక్రమం చేసే వారుగా ఉండాలి. అందుకనే మరి రోమ సైనికులలో ఒక సైనికుని చెవి తెగ నరికినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటారు కదా, కత్తి పట్టుకుని వారందరూ కత్తి చేతనే నశిస్తారు, నీ కత్తి నీ వరలో పెట్టుము అన్నప్పుడు యేసుక్రీస్తు గురించి యెషయా ప్రవక్త ప్రవచించినటువంటి ప్రవచనం ఏదైతే ఉన్నదో ఆ ప్రవచనము నెరవేర్చబడిపోయింది. కాబట్టే నీ కత్తి నీ వరలో పెట్టుము, కత్తి పట్టుకుని వారు కత్తి చేత నశిస్తాడు. ప్రియులారా, తన్ను కూర్చిన ప్రవచనము నెరవేరవలసిన ఈ కాలంలో ఈ ప్రవచన నెరవేర్పు తన శిష్యుల ద్వారా జరుగుటకు
ఈ కాలంలో యేసు తన శిష్యులను కత్తులు కొనుక్కొనమని చెప్పుట తప్పు కాదు. ప్రియులారా, ఆలోచించండి. యేసు క్రీస్తు తన్ను గూర్చిన ప్రవచన నెరవేర్పు కొరకే తన శిష్యులు కత్తులు కొనుక్కోమని చెప్పాను అనేటటువంటి సత్యమును లేఖన భాగాలలో మనం పరిశీలన చేద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 52 నుంచి 56 వచనాలు చూస్తే, యేసు నీ కత్తి నీ వరలో తిరిగి పెట్టము, కత్తి పట్టుకుని వారందరూ కత్తి చేతనే నశించుదురు. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొని ఎడల ఆయన 12 సేన వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవు అనుకొనుచున్నావా? నేను వేడుకొని ఎడల ఎలాగు జరగవలనని లేఖనము ఎలాగు నెరవేరునని అతనితో చెప్పాను. ప్రియులారా, వాక్యంను అర్థం చేసుకోనండి. అర్థం చేసుకో, చదివేటప్పుడు అర్థం చేసుకొని చదవండి. ప్రియులారా, శిష్యుడు మరి యేసుక్రీస్తు తన శిష్యులతో చెప్తాను, నీ కత్తి నీ వరలో తిరిగి పెట్టు, కత్తి పట్టుకున్న వారు కత్తి చేతనే నశిస్తారు. ఈ సమయంలో నేను నా తండ్రిని వేడుకొనలేనని, వేడుకొని నేను ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడానికి నీవు అనుకుంటున్నావా? నీవు అనుకుంటున్నావా? నేను ఆ తండ్రిని వేడుకుంటే నా తండ్రి 12 సేనా వ్యూహముల దూతలను పంపడని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావా? అందుకని కత్తిని ఉపయోగించావా అని చెప్పేసి అంటూ ఇంకా అంటాడు కదా, నేను వేడుకొని ఎడల ఎలాగూ జరగవలనని లేఖనము ఎలాగూ నెరవేరును. అదే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులతో కత్తులు కొనుక్కోమని ఎందుకు చెప్పారంటే, యేసుక్రీస్తు గురించి యెషయా ప్రవచించిన ప్రవచనము నెరవేర్చబడాలి. ఆ ప్రవచనము నెరవేర్చబడాలంటే ఖచ్చితంగా శిష్యులు కత్తులను ఉపయోగించాలి, మారణాయుధాలను ఉపయోగించి అక్రమము చేయవారిలో ఒకరిగా ఉండాలి. అప్పుడే లేఖనము నెరవేర్చబడుద్ది. లేఖనము నెరవేర్చబడకపోతే మరి ప్రవచించిన ప్రవచనము అది అబద్ధమనే మనం నమ్మాలా? దేవుడు అబద్ధికుడని మనం నమ్మాలా? అపోస్తులు అవునని చెప్పి కాదని వారుగా ఉన్నారని చెప్తుంటే అపోస్తులు చెప్పిన బోధ అబద్ధమని నమ్మాలా? లేఖనాలు దైవావేశం వలన కలిగిన లేఖనములు అని చెప్పేసి లేఖనములు స్పష్టంగా తెలియజేస్తా ఉంటే మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఆ ప్రవచనం నెరవేర్చబడాలి కదా, యేసుక్రీస్తులో ప్రవచనం నెరవేరాలి కదా, అది నెరవేర్చబడితేనే కదా. ఆ ప్రవచనం నెరవేర్చబడాలంటే ఖచ్చితంగా శిష్యులు కత్తులు పట్టుకోవాలి. ఆ కత్తులు పట్టుకొని అతిక్రమము చేయవారిలో ఒకరుగా ఉండాలి. కాబట్టి ఆ ప్రవచనము ఏదైతే ఉన్నదో ఆ ప్రవచనము మరి నేను వేడుకొని ఎడల ఎలాగూ జరగవలనను లేఖనము ఎలాగూ నెరవేరునని అతనితో చెప్పిన ఆ గడియలోని యేసు జన సమూహమును చూసి బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టు కత్తులతోనూ గుదియలతోనూ నన్ను పట్టుకొని వచ్చితిరా. నేను అనుదినము దేవాలయంలో కూర్చుని బోధించుచున్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. అందుచే ప్రవక్తల లేఖనములు నెరవేరినట్లు ఇదంతయు జరిగనని చెప్పాను. ప్రియులారా, సమాధానము దొరికింది. ఒక వచనము మరొక వచనమును విభేదించినట్లుగా ఎందుకు వ్రాయబడి ఉన్నదో సమాధానము ఇక్కడ మనకు దొరికింది. ప్రియులారా, అందుచే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇదంతయు జరిగనని చెప్పి చాలా స్పష్టముగా వ్రాయబడి ఉన్న ప్రియులారా, ప్రవక్తల ప్రవచనములను నెరవేర్చిన క్రీస్తు తన శిష్యులతో అంటున్నటువంటి మాటలను మనం పరిశీలన చేస్తే లూకా సువార్త 24వ అధ్యాయం 44వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడి ఉన్నవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. ఎంత అద్భుతమైనటువంటి మాట ఆలోచించండి ప్రియులారా. ప్రవక్తల ప్రవచనములు నెరవేర్చినటువంటి యేసుక్రీస్తు చెబుతున్న మాటలు మోసే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడి ఉన్నవన్నీ నెరవేరవలనని
నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పిన ప్రియులార. ఇదంతయు మనం పరిశీలన చేసుకుంటే మనకేం అర్థం అవుతున్నదంటే బైబిల్ గ్రంథంలో చెప్పబడినటువంటి సంగతులు అప్పటి కాలంలోనే, అనగా బైబిల్ వ్రాయబడిన కాలానికే బైబిలులోనే మార్పులు జరుగుచున్నవని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతున్నది కదా. యేసు చెప్పిన కొన్ని మాటలు కాలానుగుణముగా మార్పులు జరిగినవని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. కత్తులు కొనుక్కొనమన్న యేసుక్రీస్తు కత్తి వరలో పెట్టు, కత్తి పట్టుకున్నవాడు కత్తి చేతనే నశిస్తాడు అని చెప్పి అంతకు ముందు తన శిష్యులతో తాను చెప్పిన మాటను ఉపసంహరించుకున్నాడు. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో కాలానుగుణంగా జరుగుతున్నటువంటి మార్పులను బట్టి, అనుసరించవలసినటువంటి సంగతులలో జరుగుతున్నటువంటి మార్పులు జరిగి ఉండగా, నేడు మనము అనుసరించవలసిన క్రీస్తు బోధ బైబిల్ గ్రంథంలో ఎక్కడ ఉందో, ఏ ఆజ్ఞలను మనము అనుసరించాలో తెలుసుకోవలసినటువంటి అవసరము మనకున్నది. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో సంఘము అనుసరించవలసిన క్రీస్తు బోధ ఎక్కడ ఉన్నది, అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది ఎక్కడ ఉన్నది, సంఘమును సర్వసత్యంలోనికి నడిపించినటువంటి సత్య స్వరూపి అయిన పరిశుద్ధాత్మని బోధ ఎక్కడ ఉందో పరిశీలనగా తెలుసుకొని వాటిని అనుసరించవలసినటువంటి బాధ్యత మనకున్నది. ప్రియులారా, యేసు క్రీస్తు బోధ నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు కొనసాగితే ప్రమాదకరమైనటువంటి విపత్తులను ఎదుర్కొనవలసి ఉన్నది. ప్రియులారా, కనుక సత్యవాక్యమును సరిగా విభజించడం నేర్చుకోవాలి. ప్రతి బోధకుడు సత్యవాక్యంను సరిగా విభజించడం అనేది నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలసి ఉన్నదని చెప్పేసి లేఖనం సెలవిస్తున్నది. ఇంకా అంటారు కదా, మిమ్మల్ని హేతు వరకు ప్రతి వానికి సాత్వికంతో సమాధానమియ్యుడి, నిత్య జీవానికి వారసులు కండి. ప్రియులారా, మనలను హేతువడిగారు చాలా మంది ఉంటారు. వారికి మనము సాత్వికముతో సమాధానము చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ప్రియులారా, ప్రియ సహోదరుడు గమనించండి, నేను ఎవరిని కూడా సంఘపరంగా కానీ, సంస్థ పరంగా కానీ, వ్యక్తిగతంగా కానీ దూషించాలని, అవమానపరచాలని మీకు తెలియదు, మాకు మాత్రమే తెలుసు అని చెప్పటానికి నేను మీ ముందు నిలవబడలేదు. ప్రియులారా, బైబిలులో ఏమున్నది, బైబిల్ ఏం చెబుతున్నది అనే దానిని మీకు తెలియపరచడానికే నేను మీ ముందు నిలుచున్నాను తప్ప, నేను మిమ్మల్ని అవమానపరచాలని, నిందించాలని, దూషించాలని, మిమ్మల్ని తప్పు పట్టుకోవాలని అనేది నా ఉద్దేశము కాదు. ప్రియులారా, బైబిల్లో ఏమున్నదో దానినే మీకు తెలియజేస్తున్నాను. బైబిల్ గ్రంథం చదివేటువంటి విధానము కూడా మనకు తెలియాలి. ఆ విధానము తెలియకపోతే లేఖనాలను మనము అర్థం చేసుకోలేము. ప్రియులారా, లేఖనాలను మనం అర్థం చేసుకోవాలంటే కాలానుగుణముగా అది ప్రవచనమా కాదా, ప్రవచనం అయితే ఎప్పుడు ప్రవచించబడింది, ఎవరి కొరకు ప్రవచించబడింది, ఎవరిలో నెరవేరవలసినది, అది ప్రవచనం నెరవేరిందా, నెరవేరలేదా, అది నెరవేరబడవలసి ఉన్నదా, ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. బైబిల్ గ్రంథం చదివే విధానం ఇలా ఉంటుంది. ఈ విధానము మనకు తెలిస్తేనే ఒక వచనము మరి ఒక వచనము విభేదించినట్లుగా కనబడుచున్నటువంటి ఆ సందర్భాలలో అది మనకు అర్థం అవుతుంది. అది మనం మరి బైబిల్ గ్రంథం చదివే విధానం ఎలాగో మనకు తెలియకపోతే ఏది ప్రవచనము కాదు, ఆ ప్రవచనము నెరవేర్చబడిందా, నెరవేర్చబడలేదా, ఇవేమి మనకు తెలియకపోతే బైబిల్ గ్రంథాన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటాం? లేఖనములు మనుషులను ఇచ్చబట్టి కలిగినవి కావు కదా. మనుషుల జ్ఞానం నేర్పు మాటలతో అపోస్తులు మాట్లాడటం లేదు కదా. లేఖనములు దైవావేశ మూలాన్ని కలిగినవి కదా. దేవుని ఆత్మ మూలముగా వ్రాయబడినటువంటి సంగతులు కదా. మరి దేవుని ఆత్మ మూలముగా వ్రాయబడినటువంటి సంగతులను నీవే విధంగా అర్థం చేసుకుంటున్నావు? మనుషుల జ్ఞానంతో అర్థం చేసుకుంటున్నావా? మనుషుల జ్ఞానంతో చూస్తున్నావా? ఒక్కసారి ఎవరికి వారు పరిశీలన చేసుకుందాం. ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దేవుడు మన జీవితాలలో మరి అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రియులారా, ఈ దినమును చూడలేని వారు ఎంతో మంది ఉన్నారు. మనకన్నా ప్రముఖులు, గొప్పవారు, విద్యావేత్తలు, ఐశ్వర్యం కలిగినటువంటి వారు, బిలియనియర్స్, ఎంతో మంది కోటాను కోట్లకు పడగలెత్తినటువంటి వారు ఈ దినమును చూడలేక, ఈ సమయంలో చూడలేక ఎంతో మంది కాలగర్భంలో కలిసిపోయి ఉంటే
మన వారికంటే గొప్పవారు కాదు, కానీ యోగ్యత లేనటువంటి మనలను యోగ్యులుగా చేసి తన సన్నిధిలో నిర్దోషులుగా పరిశుద్ధులుగా మనల్ని కూర్చోబెట్టి సత్యవాక్యమును నేర్చుకోవడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడు ఆ సత్యవాక్యమును మనం నేర్చుకునే మనస్సు మనకు రావాలి. వాక్యానికి లోబడే తత్వం మనకు రావాలి. వాక్యానికి విధేయత చూపించడం మనం నేర్చుకోవాలి. ప్రేరారు వాక్యం అంటే ఎవరు? దేవుడే కదా. మరి దేవునికి నువ్వు ఏ విధంగా లోబడుతున్నావు? ప్రేరారా, మనము దేవుని ఎదుట కూర్చున్నాం. దేవుని సన్నిధిలో దేవుని ఎదుట మనం కూర్చున్నాం. దేవుని ఎదుట మనం మాట్లాడుతున్నాం. దేవుని ఎదుట మనం ఉన్నాం. మన ప్రవర్తన ఎలా ఉంది? మన ఆలోచన ఎలా ఉంది? మన ఉద్దేశాలు ఏమై ఉన్నాయి? ఒక్కసారి మనం పరిశీలన చేసుకున్నాం. బైబిల్ గ్రంథం చదివే విధానం ఎలాగో ప్రతి ఒక్కరు కూడా గమనించండి, అర్థం చేసుకోనండి, సత్యవాక్యానికి లోబడండి. ప్రియులారా, నిత్య జీవానికి వారసులు కండి. దేవుని కృప మీ ఆత్మలకు సదాకాలం తోడయుండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు.